హాయ్ ఆల్. ఇప్పుడే మన మోహన్ లాల్ గారిది రీసెంట్గా స్ట్రీమింగ్కి వచ్చిన తుడారం అనే మూవీ చూసా. మూవీ ఎలా ఉందంటే బాగుంది గైస్, నాకైతే నచ్చింది. యాక్చువల్గా ఈ మూవీ చూసినంతసేపు కూడా నాకు దృశ్యం మూవీ గుర్తొచ్చింది. నేను ఎందుకు ఇలా చెప్పాను అంటే మూవీ చూస్తే మీకు అర్థమైపోతుంది. చాలా రిఫరెన్సెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ప్లస్ కొంచెం స్క్రీన్ ప్లే కూడా అదే విధంగా వెళ్తూ ఉంటుంది అనమాట. కమింగ్ టు ద ప్లాట్ ఏంటంటే స్టార్టింగ్లో మనకి కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ జరుగుతాయి. దాన్ని అయితే మీరు అస్సలు మిస్ అవ్వద్దు. వాటి చుట్టూనే మూవీ అంతా తిరుగుతుంది. మేజర్గా మూవీలో ఏంటంటే మన హీరో ఫ్యామిలీలో ఒక ఇన్సిడెంట్ అనేది జరుగుతుంది అనమాట. ఆ ఇన్సిడెంట్ జరగడం వల్ల హీరో ఎలా చేంజ్ అయ్యాడు, ఆ ఇన్సిడెంట్ని తను ఎలా ఎదుర్కొన్నాడు, రిటర్న్లో వచ్చే కాన్సిక్వెన్సెస్ తనని ఏం చేశాయి, తిను దానికి ఎలా జవాబు చెప్పాడు అన్నది స్టోరీ. ఎగ్జిక్యూషన్ అయితే బాగుంది. నాకు చాలా వరకు దృశ్యం సినిమా చూస్తున్నట్టుగానే అనిపించింది. ఇంకొకటి ఏంటంటే మూవీలో మనకి ఒక 2-3 ట్విస్ట్లు ఉంటాయి. ఆ ట్విస్ట్లు అయితే చాలా బాగుంటాయి. పర్ఫెక్ట్ టైంలో పడతాయి అన్నమాట. విలన్ ఉంటాడు ఒక అతను, తన యాక్టింగ్ అయితే వేరే అసలు. అలా మూవీ అంతా నవ్వుతూనే ఉంటాడు, కానీ చాలా బాగా చేస్తాడు. అదొకటి బాగా నచ్చుతుంది. ఇంకొకటి మూవీలో మనకి ఫ్యామిలీ ఎమోషన్స్ని, ఫ్యామిలీ బాండింగ్స్కి సంబంధించిన కొన్ని సీన్స్ ఉంటాయి. ఆ సీన్స్ అయితే నాకు చాలా బాగా అనిపించాయి. కమింగ్ టు మ్యూజిక్ కూడా మనకి బాగుంది. మంచి డీసెంట్గా సాంగ్స్ కూడా కొన్ని వినడానికి కూడా చాలా బాగున్నాయి. ఇంకొకటి ఏంటంటే మనకి ఒక 2-3 చోట్ల కొంచెం మూవీ అనేది లైట్గా కొంచెం బోర్ కొడుతుంది. కానీ ఓపిక పట్టండి. ప్రతి ఒక్క సీన్కి వాళ్ళు మంచి పే ఆఫ్స్ ఇస్తారు క్లైమాక్స్కి వచ్చేసరికి. ఇంకొకటి ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ ఫైట్స్ ఉంటాయి. అవైతే మోహన్ లాల్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. నార్మల్గా కూడా బాగున్నాయి. ఫ్యాన్స్కి అయితే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఇంకా ఓవరాల్గా మూవీ చూడాలద్దా అంటే మూవీ చూడండి. మ్యాక్సిమం నాకు అనిపించిన ఫీలింగే మీకు కూడా అనిపించవచ్చు. కొంచెం దృశ్యం సినిమాలో ఉంది ఏంట్రా అని. డిఫరెంట్ స్టోరీయే, కానీ ఆ వైబ్స్ అయితే మనకు పక్కా వస్తాయి. ఈ మూవీలో ఉండే హైస్ ఈ మూవీకి ఉన్నాయి కొన్ని. సో అసలు మిస్ అవ్వద్దు, చూడండి. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.